హాయ్ గైస్ 7 డేస్ ఛాలెంజ్లో ఈరోజు అయితే డే 3 నా డేని అయితే నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్న చియా సీడ్స్ వాటర్తో స్టార్ట్ చేసి అలా ఆకలేస్తుందని చెప్పేసి ఒక కీరా తినేసి ఆ తర్వాత పొమగ్రనేట్ డీసీడ్ చేయడం స్టార్ట్ చేసా. అప్పుడు నా పేషెన్స్ని ఎంత టెస్ట్ చేసిందంటే బట్ సమ్హౌ నేను దాంట్లో పాస్ అయిపోయా. అండ్ దెన్ యోగా క్లాస్కి వెళ్ళిపోయా. అక్కడ ఈరోజు అయితే కోర్ స్ట్రెంథనింగ్ ఆసనాస్ నేర్పించారు. దాట్ వాజ్ టూ టిపికల్. ఎలా అంటే నా 50% ఫోకస్ అంతా యోగా మీద ఉంటే ఇంకో 50% ఎప్పుడా ఆసనం అయిపోతుందా అనేలాగుండే. జోక్స్ అపార్ట్ చాలా బాగుండే. బట్ సమ్హౌ ఐ లెర్న్ సంథింగ్ న్యూ. ఆ తర్వాత ఫిట్నెస్ క్లాస్కి వెళ్ళిపోయి ఉండే, అది చాలా బాగుండే. అది అయిపోయింది, రిటర్న్ అయిపోయా పీజీకి. అలా వచ్చినాక ఒక చల్లటి షవర్ చేస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా. అది అయిపోయినాక చాలా ఆకలిస్తుండే, ఏదైనా ఒకటి తినాలనిపించింది. అప్పుడే నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయని గుర్తొచ్చింది. అలా తినేసి ఆ తర్వాత పీజీలో పూరి అన్నారు. ఓ మై గాడ్, చాలా డేస్ అవుతుంది తిని అని చెప్పేసి నేను ఇంకా పూరి తెచ్చుకున్నాను. అలా ఆ పూరి తిన్నాక ఆ ఆయిల్ చేస్తుంటే నాకు నా సెల్ఫ్ లవ్ గుర్తొచ్చింది. అప్పుడు అనుకున్నా, అరే డీమార్ట్కి వెళ్ళేది ఉంది కదా అని. అప్పుడు డీమార్ట్కి వెళ్ళేసి ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకునేది ఉంది. అలా ఒకటి అనుకొని చాలా ఐటమ్స్ తీసుకొని వచ్చేసాను. తెలుసు కదా, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. బట్ ఫైనలీ ఇట్స్ ఎ గుడ్ డే. లైఫ్లో ఎంత బిజీగా ఉండొచ్చు, బట్ కొంచెం సెల్ఫ్ లవ్కి మనం టైం పెట్టుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అలా ఈరోజు నేర్చుకుంది ఏంటంటే, లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ బికాస్ ద రెస్ట్ విల్ అడ్జస్ట్ లేటర్. ఇలా నా డే అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీ డే ఎలా జరిగిందో కమెంట్స్లో షేర్ చేయండి. అలాగే ఏదైనా థాట్స్ ఉంటే కూడా ప్లీజ్ షేర్ ఇట్ ఓవర్ కమెంట్స్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.